నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి గ్రామంలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 43వ ఆరాధన మహోత్సవం వేడుకలను పురస్కరించుకుని సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈవో బాలసుబ్రహ్మణ్యం, ఆర్డీఓ నాగ సంతోషి అనూష, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సిఐ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయన్నారు. ఇందుకు సంబంధించి ముందస్తుగా వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు చేయడం జరిగిందన్నారు. 7 రోజుల పాటు జరిగే ఆరాధన ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్ల ఏర్పాట్లు చేయాల్సిందిగా వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఆరాధనకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమంతో పాటు వసతి, తాగునీటి సరఫరా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆరాధన ఉత్సవాలు 43వ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు ఇది మనకి 18 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు జరుగుతుంది స్వామి. ఈ 7 రోజుల ఆరాధన ఉత్సవాల్లో కూడా 14 వాహనాలు ఊరిలో గ్రామోత్సవానికి వెళ్తాయి. ఉదయం 1, సాయంత్రం 1 కూడా. ఉదయం వాహనాలు ఎప్పుడు కూడా మనకి 10 గంటల నుంచి 12 వరకు జరుగుతుంది. సాయంత్రం వాహనాలేమో 9 నుంచి 11 వరకు జరుగుతుంది. మనకి ప్రతి వాహనానికి కూడా ఉభయదారులు ఉంటారు. వారి యొక్క సహకారంతో ఆశ్రమం ఏర్పాటు చేస్తుంది ఈ ఉత్సవాలన్నీ కూడాను, ఆ వాహనాల ఉత్సవాల వరకు కూడాను. మేము ఎక్స్పెక్ట్ చేసేది దాదాపుగా ఈ 7 రోజుల్లో ఒక 4-5 లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ముఖ్యంగా మనకి 23-24 తారీఖుల్లో చాలా ఎక్కువగా రష్ ఉండే అవకాశం ఉంటుంది. మనకి 23-24 తారీఖుల్లో సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, యాత్రికుల యొక్క సౌకర్యార్థం కానీ, మాకు అన్నదానానికి కూడా ఒక్క రోజుకి దాదాపుగా 10,000 మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. 23-24 తారీఖుల్లో పర్టికులర్గా ఎక్కువ ఉంటారు. 24వ తారీఖు నాడు ఆశ్రమం తరఫున కాకుండా ప్రైవేట్ భక్తులు కూడా కొంతమంది అన్నదానం ఏర్పాటు చేసుకుంటారు ఊళ్ళో. ఇది కాక మాకు 24వ తారీఖు నాడు, 23వ తారీఖు నాడు రాత్రి, 24వ తారీఖు రాత్రి కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే గొప్ప పౌరాణిక నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ 2 రోజుల్లో కూడా మనకి యాత్రికులకి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరానికి అదనంగా మనం ఏర్పాటు చేసింది ఏమిటంటే ఒక ₹1 కోటి పెట్టి సపరేట్గా ఒక డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేశాం. మనకు ఉన్నటువంటి కోనేరు కాకుండా వేరేగా ₹1 కోటి పెట్టి సపరేట్గా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం. వాటి అన్నిటి కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నాం. 2 కోనేరులు కూడా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాం మనం. ఇది కాక అన్ని మనకి 6 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఇప్పుడు 6 గెస్ట్ హౌస్లో కూడా RO సిస్టమ్స్ ఉన్నాయి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, RO సిస్టమ్స్ మనకి అన్ని గెస్ట్ హౌస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి డ్రింకింగ్ వాటర్కి అడిక్వసీ ఆఫ్ వాటర్ గురించి కానీ లోటు లేదు. అలాగే వాటర్ శుభ్రతకు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నింటిలో కూడా RO సిస్టమ్స్ పెట్టాం. 2 కోనేరులో కూడా మనం ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాం. మనం డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2 Plus జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ ₹10,000 వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.